హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకంటే మన పొలిటికల్ డ్రామా గురించి మన ఇండియాలో జరుగుతున్న విషయాలను చూస్తుంటే రియల్లీ గూస్ బంప్స్ వస్తాయన్నమాట. ఎందుకంటే ఎస్పెషల్లీ తమిళనాడు గురించి తలుచుకుంటే మాత్రం అమ్మ దీనమ్మ జీవితం. విజయ్ మాత్రం కొట్టినాడు అబ్బా 6. అది కూడా అల్టిమేట్ షాట్. జెన్జీ ఎఫెక్ట్ అంటే 100% నేనైతే ఒప్పుకుంటా. జెన్జీ ఎఫెక్ట్ వల్లనే ఇట్లా జరిగిందని చెప్పేసి. సో హోప్ఫుల్లీ మన ఈ ట్రెడిషనల్ ఫ్యామిలీకి సంబంధించిన పొలిటికల్ సిస్టమ్స్ అందరికీ దించినాడబ్బా. ఆల్మోస్ట్ 108 సెంటీమీటర్స్ రాడ్ దించి పడేసినాడు కింద నుంచి మీద వరకు. రాధా 550 స్టీల్ టీఎంటీ. ఇది మొత్తం మన ఇండియాలో జరగాలని చెప్పి నేనైతే 100% కోరుకుంటున్నా. ఎస్, ఆఫ్ కోర్స్ కోరుకోవాల్సిందే. ఎందుకంటే తండ్రి వచ్చినాడు, దాని తర్వాత వాళ్ళ కొడుకు వచ్చినాడు, దాని తర్వాత వాళ్ళ కొడుకు వచ్చినాడు, దాని తర్వాత వాళ్ళ కొడుకు వచ్చినాడు. అంటే తాత, తండ్రి, కొడుకు, మనమడు, మునిమనుమడు అనుకుంటుంది. దీని అమ్మ జీవితం దేశాన్ని రాజుల కాలంలాగా చేసి పడదెంగినారు. మొత్తము వాళ్ళే పరిపాలించుకుంటూ పోతుంటే జనాలందరూ ఎర్ర పుష్పాలు అయిపోయినారు. అట్లనే చేసి పడేస్తున్నారు మనని. అంతే కదా. ఇప్పుడు ఏమైపోయిందంటే బాగా ట్రెడిషనల్ పార్టీస్ అందరికీ పెద్ద జట్కా పడ్డది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని చూసి రియలైజ్ అవ్వాలి అంటే ఎస్, ఆఫ్ కోర్స్ రియలైజ్ కావాల్సిందే. ఎందుకంటే ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, అన్నా డిఎంకే అని చెప్పేసి ఒక పార్టీ ఉంది. అది ఒక పార్టీకి సంబంధించిన స్టెప్ బై స్టెప్ వాళ్ళు వస్తూ ఉన్నారు. దాని తర్వాత ఇంకా వీడిది డిఎంకే అంట. వాడు స్టాలిన్, వాళ్ళ అయ్య ఒక పెద్ద బోకునా కొడుకు, వీడు ఒక పెద్ద బోకునా కొడుకు, వాళ్ళ కొడుకు ఇంకా డబల్ బోకునా కొడుకు. వాడు ఆ రీసెంట్గా హిందూస్ గురించి మాట్లాడిన మాట మాత్రం నిజంగా అది వైరల్ అయిపోయి వస్తుంది. ఎందుకంటే అంత దారుణమైన మాటలు మాట్లాడినాడు వాడు. అఫ్ కోర్స్ హిందూస్ వాళ్ళకి హట్ అవుతారంటే ఎస్, అఫ్ కోర్స్ హట్ అవుతారు. ఇప్పుడు చూద్దాం ఇంకా పరిస్థితి ఎట్లా ఉంటుందో. నేను ఏమనుకుంటున్నా ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇదంటే నిపోటిజం అనే కాన్సెప్ట్ పొలిటికల్ సిస్టంలో చాలా ఇమిడిపోయి ఉందబ్బా. ఎందుకంటే వాడు పోతే ఇన్ కేస్ బై దరిద్రానికి వాడు హార్ట్ అటాక్ వచ్చి చచ్చినాడు అనుకోండి, ఆ లీడర్ గాడు, లేకుండా పెళ్ళం వస్తుంది, లేకుండా వాళ్ళ కొడుకు పెద్దగా ఉన్నాడు, వాళ్ళ కొడుకు వస్తాడు, లేకుండా బిడ్డ వస్తుంది. అట్లా అయిపోయింది. కానీ వేరే వాళ్ళు మాత్రం రానియరు. బాగా పైసలు ఇచ్చి మంది ఇచ్చి ఎలక్షన్స్ని మేము నడిపిస్తామా అనే కాన్సెప్ట్తో, ఆ మైండ్ సెట్తోనే ఉండిపోయినారు జనాలు చాలామంది, ఈ పొలిటికల్ లీడర్స్ ఇప్పుడున్న వాళ్ళందరూ. మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఇట్లాంటి రియలైజేషన్ రావాలని చెప్పి నేను అనుకుంటున్నా. మన జెన్జీ ఎఫెక్ట్ అంటే యాక్చువల్లీ యంగ్స్టర్స్ అందరికీ చెప్తామని ఒకటే ఒక చిన్న మోటివేషన్ అనుకోండి ఫ్రెండ్స్. మనము ఎలక్షన్స్ టైంలో మనం ఏమనుకుంటామంటే లీవ్ వచ్చింది కదా, ఫుల్ ఎంజాయ్ చేద్దాము, తాగుదాం, తిరుగుదాం అని చెప్పి అనుకుంటా ఉంటాము. ఈ చెత్తనా కొడుకులు, ఈ అంగుళి మాల్గాల్లో వచ్చేసి గుట్కాలు కలుపుకుంటూ కూర్చుంటే తిరిగే లీడర్లు మనకు కావాలా? మన లీడర్లు ఎంత దరిద్రంగా ఉన్నారంటే, మన లీడర్లు సారా కాంట్రాక్టర్లు, కళ్ళు కంపౌండ్ ఓనర్లు, లేకుంటే కాలేజీకి సంబంధించిన ఓనర్లు, వాళ్ళ అంటే రియల్గా కమర్షియల్గా బిజినెస్ చేసుకున్న నా కొడుకులందరూ పొలిటికల్ లీడర్లు అయిపోతే వాళ్ళు ఇక దేశానికి ఏం రాష్ట్రం ఇంకా మంచి చేస్తారు? వాళ్ళ దగ్గర ఉన్న పైసలతో ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళు పొలిటికల్ లీడర్ లాగా గెలిచి విపరీతంగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఆ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలా. అన్ఫార్చునేట్లీ ఏమైపోతుందంటే మన జెన్జీ మొత్తం అంటే యంగ్స్టర్స్ మొత్తం నిద్రపోతూ ఉన్నారు. ఈ తాగుబోతు బ్యాచ్ గాళ్ళు, లేకుంటే బిలో పవర్టీ లైన్లో ఉన్న ఆడవాళ్ళు, వాళ్ళు ఏం చేయలేక వచ్చి ఓటేస్తూ ఉన్నారు డబ్బులు తీసుకొని. అది కదా మనం చేసేది, అది కదా తప్పు మనం చేసేది. కానీ మనం రియలైజ్ అవ్వాలా ఫ్రెండ్స్. ఇప్పటికన్నా రియలైజ్ అయ్యి మనము మన రాష్ట్రాన్ని బాగుపరచుకోవాలంటే ఇట్లాంటి చెత్తనా కొడుకులు అంటే మీన్స్ తరతరాలు వచ్చి పడి మేసేస్తాం రాష్ట్రం మీద పడి అని చెప్పేసి అనుకుంటారు కదా. డెవలప్మెంట్ లేదు, అది లేదు, ఇది లేదు, ఓన్లీ పుకటి బిచ్చాలు ఇచ్చుకుంటూ పోతూ పుకటి బిచ్చాలే. అంతే కదా, పుకటి బిచ్చాలు. అది ఫ్రీగా ఇస్తాం మీకు, ఇది ఫ్రీగా ఇస్తాము, తాగేటోడికి తాగినంత, తిన్నోడికి తిన్నంత. అంటే వాడు ఏంటంటే వాడు 5 years గ్యారంటీ, 5 years రెవెన్యూ జనరేషన్ చేసుకోవడానికి ఇప్పుడు పెట్టుకున్న ఇన్వెస్ట్మెంట్ లాగా అయిపోయింది. మొత్తం ట్రెడిషనల్ పాలిటిక్స్ మొత్తం అంటే తయారైంది. పొలిటికల్ లీడర్ అనేటోడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక రాష్ట్రానికి మంచి చేయడానికి వాడు బాగుపడతాడు. వాడు ట్రెడిషనల్ వాడి ఏరియాలకు సంబంధించిన వాడి కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ చేయడానికి. కానీ అట్లాంటి ప్రాక్టికల్గా మన దగ్గర కాదు. నిన్న నేను రీసెంట్గా 2 months బ్యాక్ వచ్చినప్పుడు చూసినప్పుడు కూడా అదే తంతు సేమ్ టు సేమ్, అదే ఒక్క ఇంచుకి కూడా చేంజ్ కాలేదు మన దగ్గర. నేను ఉండే ఏరియాలో ఎస్పెషల్లీ చెప్పాలంటే, నేను ఉండే ఏరియాలో ఒక్క ఇంచ్ కూడా చేంజ్ కాలేదు. అంతే దరిద్రంగా వచ్చింది. అట్లనే A to Z అట్లనే ఉంది. ఇంకేం చెప్తారు ఇంకా చెప్పండి. మరీ టూ మచ్ కదా. చేంజ్ అవ్వాలబ్బా, యువత చేంజ్ అవ్వాలా, ఓటు వేయాలా, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా, లీడర్ ఎట్లాంటి వాడో తెలుసుకోవాలా. అట్లాంటి ఓటు వేస్తే మంచిగా ఉంటుంది. మనం బాగుపడాలంటే ఫ్యూచర్ మన జనరేషన్ ఎట్లా సంకనాగిపోయింది. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పిన ఒకటే మాట ఏంటంటే మన జనరేషన్ ఆల్రెడీ సంకనాగిపోయింది. అంటే నాతో ఉన్న పాటు జనరేషన్ గురించి చెప్తున్నా. నాకన్నా యంగ్స్టర్స్ అంతా చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు రియలైజ్ అయ్యి మంచి వాళ్ళకి ఓటేస్తే, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఓటేస్తే దేశం అనేది, రాష్ట్రం అనేది బాగుపడతామంటే. అన్ఎడ్యుకేటెడ్ ఈ నిపోటిజం క్యాండిడేట్ వాళ్ళందరినీ తరిమేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పొలిటికల్ సిస్టమ్ నుంచి. అప్పుడే మన రాష్ట్రం బాగుపడుతుంది కదా, లేకుంటే బాగుపడే ఛాన్సే లేదు.
కానీ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా విజయ్కి. ఇంకా బంగాల్లో జరిగిన విషయంలో అయితే దీదీకి మాత్రం అమ్మ పాపం చల్ల చెమటలు వచ్చేసినట్టున్నాయి. బీజేపీకి కొట్టిన దెబ్బకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది ఆమెకి. అది రియల్లీ అప్రిషియేట్ చేయాలా, ఎందుకంటే అక్కడ జరిగే అట్రాసిటీస్ మాత్రం మనము అస్సలు మర్చిపోకూడదు. హిందూస్ మీద జరిగిన అట్రాసిటీస్ని మనము యాక్సెప్ట్ చేయాల్సిందే. అంత దారుణంగా మన బంగ్లాదేశ్ నుంచి తీసుకొచ్చి ఈ చెత్త నా కొడుకులు, ఈ పిల్లిగడ్డ వేసుకొని తిరుగుతున్న గాడుండు గాళ్ళని తీసుకొచ్చి చాలా చాలా అట్రాసిటీస్ చేస్తూ ఉన్నారు. అది మనము ఎంకరేజ్ చేయకూడదు, ఎస్పెషల్లీ చెప్పాలంటే. ఓకే, నేను ఒక పర్టికులర్ ఒక కమ్యూనిటీని పాయింట్ అవుట్ చేసి మాట్లాడతలేను, చెప్తున్నా నేను. మనము మన దేశాన్ని మనం కాపాడుకోవాలంటే ఇన్ఫిల్ట్రేషన్ అనేది అసలు జరగనీయకూడదు అనమాట. వేరే దేశం నుంచి జనాలు వస్తున్నారు, వచ్చి బతుకుస్తున్నారంటే అది తప్పు. ఏ టైంలో ఎవడు ఎట్లా రియాక్ట్ అవుతాడో మనకు తెలియదు కదా. అట్లాంటి వాడు ఎంకరేజ్ చేసుకుంటూ పోతే మనము చాలా పెద్ద డీప్ సూప్లో ఉంటామన్నమాట. మన హైదరాబాద్లో కూడా రియలైజ్ అవ్వాలి, చాలామంది ఉన్నారు బంగ్లాదేశీస్, వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ పడాల్సిందే. దీదీకి మాత్రం చెంపపెట్టు పడ్డది, షార్ట్ మాత్రం సూపర్ షార్ట్ తగిలింది. సో హోప్ఫుల్లీ వీ షుడ్ థింక్ అబౌట్ పాజిటివ్ అనమాట. పాజిటివ్ జరుగుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ తమిళనాడు ఎఫెక్ట్ మన రాష్ట్రంలో కూడా ఉండాలి, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. కొత్త కొత్త పార్టీస్ వాళ్ళకి ఇట్లాంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చి వాళ్ళు కానీ నిజంగా జనాలకి సేవ చేద్దాము, జనాలకి హెల్ప్ చేద్దాము, డెవలప్మెంట్ గురించి ఆలోచిద్దాము అని చెప్పి చేస్తే అది మంచిది. ఎందుకంటే మనము పెట్టే ట్యాక్స్లతో బతుకుతూ, మన మీద పడి బతుకుతూ, వీఐపీ కల్చర్ని ఎంజాయ్ చేస్తూ చెత్త నా కొడుకులు ట్రెడిషనల్గా తరతరాలుగా తాతలు తండ్రులు, దాని తర్వాత కొడుకులు మనమర్లు అనుకుంటూ వాళ్ళే బతికేస్తూ ఉన్నారు. దీనంత దరిద్రం ఇంకా ఏ దేశంలో ఉండకపోవచ్చు నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే యూఎస్ పాలసీ ప్రకారం ఏంటంటే 2 times ఎలక్ట్ చేయొచ్చు. కానీ చెత్తనా కొడుకులు అట్లా కాదు, వాళ్ళ కాన్స్టిట్యూషన్లో వాళ్ళే పాతుకుపోతారు. వాళ్ళు ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టడానికి వెనుకపోతూ ఉంటారు. వెనుక పోరు కాబట్టి వాళ్ళే వస్తారు, దాని తర్వాత వాళ్ళ తండ్రులు వస్తారు, అట్లనే నడుస్తూ ఉంటుంది. వాళ్ళ పిల్లలు వస్తారు, వాళ్ళ కోడళ్ళు వస్తారు. ఏందో ఈ దరిద్రం, ఈ దరిద్రాన్ని మనం ఎట్లైనా వదిలించుకోవాలబ్బా. మన దేశం బాగుపడాలంటే ఇట్లాంటి దరిద్రం వదిలించుకుంటేనే మన దేశం అనేది బాగుపడతా ఉంటుంది. సో తమిళనాడు బికెమ్ ఏ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో చాలా మటుకు విజయ్ గురించి పాయింట్అవుట్ చేసిన పర్సనల్ని పోక్ చేయడం మొదలుపెట్టినారు. అంటే కొన్ని అవన్నీ చెప్తా ఉన్నారు. బై ఎవరికన్నా పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది, బై ఎవరికన్నా ఉంటుంది పర్సనల్ లైఫ్ అనేది, అంతే కదా. మనము ఇంక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసేయండి చెప్పేసి వాడిని పర్సనల్ లైఫ్ కూడా మనం పోక్ చేసేస్తాము, వాడిని గెలికి పడేస్తాము, వాడిని పాయింట్అవుట్ చేస్తామంటే అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే మంచిది కదా, అంతే కదా. మనము మన జీవితంలో ఏం చేసామో చూసుకొని అప్పుడు మనం పాయింట్అవుట్ చేస్తే అది కరెక్టే. కానీ ఇప్పుడు సక్సెస్ అయ్యింది కదా అని చెప్పేసి మనం పాయింట్అవుట్ చేసి మాట్లాడడం అని మాత్రం 100% తప్పు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. సో లెట్స్ గో అండ్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇట్లాంటి సొసైటీ జరుగుతూ ఉండాలి, చేంజెస్ జరుగుతూ ఉండాలి. మంచి వాళ్ళు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలా, మంచి లీడర్స్ లాగా సెలెక్ట్ అవ్వాలని చెప్పి నేనైతే కోరుకుంటాను. అందుకని ఎడ్యుకేటెడ్ పీపుల్ మాత్రమే రావాలని చెప్పి కోరుకుంటా. ఇట్లా అన్గవార్ ఇంకా అన్కల్చర్డ్ ఫెలోస్ ఉంటారు కదా, ఇప్పుడున్న పొలిటికల్ లీడర్స్ అయితే ఆల్మోస్ట్ అందరూ వాళ్ళే ఉన్నారు. ఎవ్వడు కూడా టాలెంట్ బుర్ర బుద్ధి ఉన్న నా కొడుకు లేడు. కానీ ఫామ్ హౌస్ కల్చర్ని తీసుకొచ్చింది ఆ కొడుకులే. ఆ ఫామ్ హౌస్ కల్చర్ పోవాలా, ఆ దరిద్రం పోతేనే మరి జీవితాల్లో బాగుపడతాయి అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటారో మీ అమూల్యమైన కమెంట్ మీద డెఫినెట్లీ పోస్ట్ చేయండి. అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ విజయ్. బై బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.